నమస్కారం. ఒక్కసారి ఆలోచించండి. ఒక భారీ ఇతిహాసాన్ని మొదలుపెట్టే ముందు ప్రాచీన కథకులు తమ శ్రోతలను అసలు ఎలా కట్టిపడేసేవారో ఎప్పుడైనా ఊహించారా? ఈనాటి మన ఈ విశ్లేషణలో ఆ అద్భుతమైన కథావిధానాన్ని మనం లోతుగా అర్థం చేసుకుందాం. పర్వసంగ్రహం అంటే ఏమిటో, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో చూద్దాం. ఇక్కడసలు మ్యాజిక్ ఏమిటో తెలుసా? ఉగ్రశ్రవ సౌతీ మహర్షి ఈ మహాభారతాన్ని ప్రారంభించడానికి ముందు అక్కడ కూర్చున్న మునులందర్నీ ఒకే ఒక్క ప్రశ్నతో తక్షణమే తన వైపుకు తిప్పుకున్నారు. అదేమిటంటే, ఈ మహాగ్రంథంలో ఏమేమున్నాయని. ఆ ఒక్క మాట వినగానే ఎవరికైనా సరే అందులో ఏముందో తెలుసుకోవాలనే విపరీతమైన ఉత్సుకత కలుగుతుంది కదూ. అసలు ఈ పర్వసంగ్రహ పర్వం అంటే ఏమిటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది అచ్చం మన ఇప్పటి ఆధునిక సినిమాల ట్రైలర్ లాంటిదనమాట. అవును, మీరు విన్నది నిజమే. మహాభారతంలోని మొత్తం 18 పర్వాలలో ముందు ముందు ఏమేమి జరగబోతున్నాయో ఆ భవిష్యత్తు సంఘటనలన్నింటినీ ఒక అద్భుతమైన సారాంశం రూపంలో ఇది ముందే మన కళ్ల ముందు ఉంచుతుంది. మనం విశ్లేషించబోయే 6 ముఖ్యమైన విభాగాలను ఒకసారి గమనిద్దాం. 1. మహాభారతానికి ఒక ట్రైలర్. 2. జననం మరియు విద్యాభ్యాసం. 3. కుట్రలు మరియు వివాహం. 4. జూదం మరియు వనవాసం. 5. మహాయుద్ధం మరియు భగవద్గీత. ఇక చివరిగా ముగింపు మరియు స్వర్గారోహణం. సరే, మనం మొదటి విభాగంలోకి అడుగుపెడదాం. మహాభారతానికి ఒక ట్రైలర్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన పాయింటుంది. కథ సారాంశాన్ని ముందే చెప్పేస్తే ఆసక్తి పోతుందేమో అనుకుంటాం కదా, కాని ప్రాచీన కాలంలో అలా జరిగేది కాదు. అసలు ప్రయాణం మొదలుకాక ముందే ఆ కథల మ్యాప్ను వారికి చూపించడమనేది ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గించదు సరికదా. అదొక ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన ప్రయాణానికి గ్యారంటీచ్చేది. ఉగ్రశ్రవ సౌతి మహర్షి ఇదే కిటుకును చాలా తెలివిగా వాడారు. ఇక రెండవ విభాగం పునాది సంఘటనలైన జననం మరియు విద్యాభ్యాసం. ఈ కథలో జరగబోయే మహాఘర్షణకు అసలు బీజం ఎక్కడ పడిందో ఇక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఒకే వంశం, అదే చంద్రవంశం. కాని అందులోంచి 2 వేర్వేరు కుటుంబ శాఖలు ఎలా పుట్టాయో మనం చూస్తాం. ఒకవైపు పాండురాజు కుటుంబం అంటే పాండవులు, మరోవైపు ధృతరాష్ట్రుని కుటుంబం అనగా కౌరవులు. వీరు ఎలా జన్మించారనేది ఈ పర్వసంగ్రహం చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఆ తర్వాత వారంతా కలిసి ద్రోణాచార్యుని దగ్గర ఆయుధ విద్య నేర్చుకోడానికి వెళ్తారు. పాండవులు, కౌరవుల కఠినమైన శిక్షణ సాగుతున్న సమయంలోనే అసలు కథ మొదలవుతుంది. అర్జునుడి అసాధారణమైన ప్రతిభ, టాలెంట్ ఒక్కసారిగా అందరినీ మించిపోవడం మనం చూస్తాం. ఇక్కడే, అవును సరిగ్గా ఇక్కడే భవిష్యత్తు ఉద్రిక్తతలకు మొదటి స్పార్క్ రగులుకుంటుంది. తరువాతి విభాగం కుట్రలు మరియు వివాహం. అప్పటిదాకా సాదాసీదాగా సాగిన విద్యాభ్యాసం కాస్త పీక్స్కెళ్ళిపోయి భయంకరమైన కుట్రలకు ఎలా దారితీసిందో ఇక్కడ చూడవచ్చు. పాండవుల ఎదుగుదలను చూసి కౌరవులు తట్టుకోలేకపోతారు. వారిలో అసూయ పెరిగిపోయి పాండవులను అంతం చెయ్యడానికి ఏకంగా ఒక పథకమే పన్నుతారు. అత్యంత సులభంగా కాలిపోయే లక్క ఇంటికి వారిని రప్పించడం, ఆ ఇంటికి నిప్పు పెట్టడం. ఇది నిజంగా పాండవులపై కౌరవుల శత్రుత్వానికొక పరాకాష్టాని చెప్పొచ్చు. కాని బూడిదలోంచి కూడా విజయం ఉద్భవిస్తుందని ఈ ఘట్టం మనకు నిరూపిస్తుంది. ఆ లక్క ఇంటి మంటల నుండి ప్రాణాలతో బయటపడిన తర్వాత కథ ఊహించని విధంగా విజయతీరాల వైపు మళ్ళుతుంది. ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు తన అద్భుతమైన నైపుణ్యంతో విజయం సాధించడం ఈ పర్వసంగ్రహంలో ఒక అత్యంత కీలకమైన మలుపు. ఇక 4వ విభాగం జూదం మరియు వనవాసం. ఇప్పుడు మనం ఈ ఇతిహాసంలోనే అతి పెద్ద టర్నింగ్ పాయింట్కి వచ్చాం. తెరవెనక సాగిన కుట్రలు కాస్తా ఇప్పుడు నేరుగా బహిరంగ సభలోకి ఎలా వచ్చాయో ఈ సంఘటనలు చూపిస్తాయి. శకుని పన్నిన మోసపూరితమైన జూదమనే వలలో పాండవులు చిక్కుకోవడం, ఆ ఒక్క వినాశకరమైన రోజు జరిగిన సంఘటనల వల్ల పాండవులు ఏకంగా 13 సుదీర్ఘ సంవత్సరాల పాటు కఠినమైన అజ్ఞాత వనవాసానికి ఎలా నెట్టబడ్డారో ఈ క్రమం మనకు కళ్లకు కట్టినట్లు చెబుతుంది. మనం చేరుకున్న 5వ విభాగం మహాయుద్ధం మరియు భగవద్గీత. ఇక ఈ ట్రైలర్ అసలు సిసలైన క్లైమాక్స్కి చేరుకున్నాం. ఆ 13 ఏళ్ల వనవాసం ముగిసిన తర్వాత పగతో రగిలిపోతున్న ఆ 2 కుటుంబాల మధ్య ఆఖరి అత్యంత భయంకరమైన పోరాటం మొదలవుతుంది. కురుక్షేత్రం అనే ఆ మహాసంగ్రామంలో ఒకవైపు ధర్మం కోసం నిలబడిన పాండవులు, మరొకవైపు అత్యంత శక్తివంతమైన కౌరవ సైన్యం.
ఈ ప్రపంచ గతినే మార్చేసే మహాయుద్ధంలో ఎలా ఢీకొనబోతున్నారో ఈ పర్వం మనకు ఉత్కంఠభరితంగా వివరిస్తుంది. అయితే ఇక్కడొక అద్భుతమైన విషయం గమనించాలి. ఇంతటి భారీ కురుక్షేత్ర యుద్ధపు గందరగోళం మధ్యలో ఒక్కసారిగా కాలం స్తంభించిపోతోంది. అవును, ఆ యుద్ధభూమిలో అత్యున్నత తాత్విక బోధన కోసం, అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అందించే భగవద్గీత ఉపదేశం కోసం ఈ మహా ఇతిహాసం సమయాన్ని కేటాయించడం బహుశా మరకణ చూడలేని గొప్ప అద్భుతం. ఇక ఆఖరిదైన 6వ విభాగం ముగింపు మరియు స్వర్గారోహణం. చాలామంది ఏమనుకుంటారంటే యుద్ధం అయిపోయి కత్తులు కింద పెట్టేయగానే కథ ముగిసిపోతుందని. కాని ఈ ట్రైలర్ ఇంతటి బృహత్తరమైన కథను అలా సాదాసీదాగా వదిలేయదు. యుద్ధం ముగిసిన తర్వాత అంపశయ్య మీద నుండి భీష్ముడు చేసిన ధర్మబోధనలు, ఆ తర్వాత నిర్వహించిన బ్రహ్మాండమైన అశ్వమేధ యాగం, చిట్టచివరగా పాండవులు స్వర్గారోహణ చేయడం, అంటే వారి ఆఖరి పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా జరిగిందనే విషయాలను ఈ ముగింపు ఎంతో అద్భుతంగా సంగ్రహిస్తుంది. ఈనాటి మన విశ్లేషణను ముగించడానికి ముందు ఒక చిన్న ఆలోచనను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఒక ప్రాచీన కథకుడు కథ మొదట్లోనే ఆ కథలోని ముఖ్య సంఘటనలను, ముగింపును కూడా ఒక ట్రేలర్లాగా చెప్పేసినప్పుడు అది ఆ కథపై ఆసక్తిని చంపేస్తుందా, లేక ఆ ప్రయాణం ఎంత అందంగా సాగుతుందో అనే దానిలో మనం పూర్తిగా ప్రశాంతంగా లీనమయ్యేలా ఒక గొప్ప స్వేచ్ఛను ఇస్తుందా? ఒకసారి ఆలోచించండి.